అమ్మ. నాకు జ్వరం వచ్చింది మెల్లగా ఊకమ్మ. నిజంగానే జ్వరం వచ్చింది. భయం ఏమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బబ్బీ హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగురా? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంది అనుకుంటారా? ఇక నేను మా బబ్బీ మా మయ్య కలిసి అయితే ఉడో పార్క్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే మా బబ్బీ అని చాలా డేస్ 1 year అయిపోతుంది తీసుకోక. పోదాం మమ్మీ పోదాం అంటుంది, అందుకే పోతున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ పోయినాం, అందుకే కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే పార్క్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా బబ్బీ అందులో ఎలా ఎంజాయ్ చేసింది, పార్క్ లో నేను ఎట్లా ఎంజాయ్ చేసినా, మా వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ పార్క్ కడ కలుద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే ఇక పార్క్ కాడికి అయితే వచ్చినాం. ఎంత లొకేషన్ ఎంత బాగుంది చూడు, గ్రీన్ గా ఇక్కడ ఫ్లవర్స్ ఇక బాగున్నాయి కదా బబ్బీ. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినాం మనీషా మనం? జనవరిలో వచ్చినాం. జనవరి వచ్చినా మన ఫ్యామిలీతోనే అయితే. మనం వచ్చి ఎప్పుడు వచ్చింది బబ్బీ గారితో ఒకసారి వచ్చినాం లాస్ట్ ఇయర్ జనవరి 24 కేమో వచ్చినాం అనుకుంటా. అప్పటికి కూడా కొంచెం మంచిగా ఉంది, డిఫరెంట్ అయింది. చెట్లు గానీ అన్ని బబ్బీ గారు ఆడుకునే వేడున్నాయి, అవి ఆడున్నాయి. అక్కడ ఉంటే లోపలికి నడువురి ఏది అది అవే చెత్తేసేదా? అవునే, నేను కూర్చునేదేమో అనుకున్నా, కాదు. ఇంత బాగుంది బబ్బీ, బాగుంది కదా. బ్రిడ్జ్ ఇక్కడ పోదా కళ్ళకి గది ఇట్లా స్ట్రైట్ గా పోవాలి. ఒకసారి ఆడుకోదాం రా. ఏది పోయేది కాదు, ఏది వర్షాకాలం వస్తే మొత్తం వాటర్ వస్తాయి, ఏదంతా వాటర్ నిండుతాయి. ఇంకా వాటర్ ఉన్నప్పుడు వస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. బ్రిడ్జ్ కూడా అవునే, ఆ బ్రిడ్జ్ కిందకి మొత్తం ఇట్లా వాటర్ వస్తాయి, వర్షం వస్తే అంతా నిండిపోతుంది. అవును, మొత్తం దాని మీదకేనే కదా, ఇప్పుడు బ్రిడ్జ్ మీదకేనే కదా. అవును, నేను అడవే ఇంకా ముందు చూద్దాం, ముందు మస్తు ఉంటాయి ఇంకా. అవును బబ్బీ, నువ్వు ఆడ జారబండ జారుతావా? జారుతా మమ్మీ. జారాలి దెబ్బ దెబ్బ, ఇక్కడ లైన్ లో నిలబడి దెబ్బన జారాలి. గాడేడు ఉందని జారనికి. ఏ బబ్బీ, ఇక్కడ చూడే, నీకు ఆడుకోనికి ఎన్ని అనం ఉన్నాయి, మస్తు ఉన్నాయి. అవును, ఆడుకోయా నువ్వు. మమ్మీ వాళ్ళు ఏం చేస్తుర్రు? వాళ్ళు స్కేటింగ్ చేస్తుర్రే, వాళ్ళు ఎంత మంచిగా తిరుగుతారు చూడు, రౌండ్ గా చూడు, అసలు ఆగకుండా ఎట్లా పోతురు. ఆయన ఆగిండు, పర్లేడు. నువ్వు చేస్తావా అట్లా? వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు మమ్మీ, కాళ్ళ పయ్యలు కట్టి అట్లా రౌండ్ గా. వాళ్ళు ఆగిండు చూడ అన్నాడా, అట్లా దమ్ము వస్తే అట్లా ఆగుతారు. వాళ్ళిద్దరు ఎట్లా రెస్ట్ తీసుకుంటారు, దమ్ము వస్తే రెస్ట్ తీసుకోవచ్చు అట్లా. అవునా? లైన్స్ అవన్నీ దాటదు, ఆ లైన్ ఉందా, ఆ లైన్ తోనే ఇట్లా రౌండ్ గా తిరిగేసి రావాలి. కోచింగ్ అన్నాయి, కోచింగ్. ఏ బబ్బీ, నడువే ఆడ ఉయ్యాలు ఊదాం, నడువు ఉయ్యాలు ఊపిస్తున్నాడు. ఏ బబ్బీ, నువ్వు జారుబండ జారుతావా, రౌండ్ జారుతావా, ఉయ్యాలు ఊతావా? చెప్పే. ఉయ్యాలు ఊతావా అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా బాబాయ్ అయితే ఉయ్యాలలో అయితే ఎక్కుతుంది. పట్టుకున్నావా? మెల్లగానే ఊపుతా.
నాకు జ్వరం వచ్చింది మెల్ల ఊపమ్మ. నాకు జ్వరం వచ్చింది మెల్లగా ఊపమ్మ. నిజంగా నాకు జ్వరం వచ్చింది. భయం ఏమవుతుంది? స్పీడ్ వస్తున్నా భయం ఎందుకు వస్తున్నావు? ఆడిక ఇడికి రానిక భయం ఎందుకు? ఒక నిమిషం ఏమైంది? అందరు ఎంత మంచి ఊతురు చూడు అంటే అట్లా భయపడుతున్నాయిందే నువ్వు? అందుకనే కొంచెం భయం అయింది. బబ్బీ నడివేటు పోదాం. డిజైన్ డిజైన్ చెట్లు మంచిగా ఉంటాయి అక్కడ. అవును మమ్మీ. అక్కడ పోయి ఆడుకుందాం. గ్రౌండ్ లో పోయి గార్డెన్ లో పోయి ఆడుకుందాం. ఇది ఏంటిది మమ్మ? ఏ వర్షాకాలం వస్తాయి పార్క్ ఉన్నాయి రౌండ్స్ అంతా వాటర్ పోతాయి ఇవన్నీ, అందుకే పెట్టిరు. అవునా? మళ్ళీ ఎక్కుతావా? అవును. అందుకే నడువు. మంచిగా వాటర్ పోయేటప్పుడు నడవాలి. మస్తు ఉంటుంది వాటర్ పోయేటప్పుడు. భయం ఏం కాదు. అక్కడ కింది నుంచి పోతాయి, మనం ఇక్కడ నుంచి పోతాం. ఎందుకు భయం మనకి? మమ్మీ ఎంత చిన్న ఉంది బ్రిడ్జి. ఏ చిన్న బాగుంది కదా బబ్బీ. కట్టెలు ఉన్నట్టు కట్టెలు కావా? కావు, గోడలు. అవును, సిమెంట్ తో చేసింది. బాగుంది. ఇంకా చూడ సిమెంట్. అవును సిమెంట్. అడికి చూస్తే నేను కట్టెలు కట్టురేమో డిజైన్ అనుకున్నా. కావు, కట్టే ఉంది. అది గిట కాదు, కట్టే కాదు, కట్టే. నాకు అట్లా నమ్మించడానికి చెప్తున్నా. ఇది కదే, కట్టే కాదు. అది కట్టే కాదు, సిమెంట్ తోనే కట్టదు. ఇక ఇవన్నీ పోతాయి వాటర్. ఇప్పుడక్కడ చూపించిన కదా ఆడికి, ఇవన్నీ ఇట్లానే పోతాయి. ఇగో ఇట్లా ఇక ఈడ నిండుతుంది మళ్ళీ. బ్రిడ్జి నుంచా? బ్రిడ్జి చిన్న ఉంది బ్రిడ్జి. అవునే, చిన్నగా ఉంది. బొబ్బేడ చెట్టు చూడ ఎంత బాగా. అది గీరనే అగ్గో. అవును, బాగుంది కదా. అవును, బాగుంది. అట్లా పెద్దగా బాగుంది. సో ఫ్రెండ్స్, పార్క్ అంతా తిరిగేసి ఫుల్ ఎంజాయ్ చేసాం. మా బబ్బియానికి కొంచెం ఒంట్లో అయితే, మా బబ్బియానికి అయితే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటే డల్గా ఉంటుందని కొంచెం పార్క్ అయితే తీసుకొచ్చిన. మా బబ్బియాడికి అయితే ఫ్రీ అయిపోయిండు. ఇంకా మమ్మీ మంచిగా ఉందా? మంచిగా ఉంది మమ్మీ. ఫ్రీ అయినావు కదా. కడుపు నొప్పి వస్తుందా? సరే పోదాం ఇంటికి. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.